ఇప్పుడు ఆర్మీలో చచ్చిపోతున్న వాళ్ళు, ఇప్పుడు పహల్గామ్లో చచ్చిపోయిన వాళ్ళు, పుల్వామాలో చచ్చిపోయిన వాళ్ళు ఎవర్రా? ఒక్క ఆర్య బనియా లేడు, ఒక్క ఆర్య బ్రాహ్మణ్ లేడు. అంతా మళ్ళా మూలవాసులైన శూద్రులే, ఈ ముడిలకి లక్షణలే. దొంగముండా నీతులు చెప్తున్నావు. అనేది టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్. కాబట్టి రెండింటిని రెండు భుజాల మీద ఎత్తుకుంటూ మనం మన దేశానికి ఎత్తుకొని దీన్ని తీసుకుపోయి గంగా నదిలో ముంచేయాలి ఇళ్ళని. ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ దేశం మంచిగా బాగుపడుతుంది. ఎవరిని నచ్చిన దేవుని మొక్కుంటాడు, ఎల్లమ్మని మొక్కుంటాడు, పోషమ్మని మొక్కుంటాడు, సమ్మక్కని మొక్కుంటాడు, సారలమ్మని మొక్కుంటాడు. మిగతా అప్పుడు వాడి పని వాడు చేసుకుంటాడు. అందరం అన్నదమ్ములకు బతుకుతాం. అంతా పొద్దుగాలేసే బీజేపీ ఉన్న దగ్గరనే గొడవలు జరుగుతాయి. మిగతా అన్నిట్లలో ముస్లిం రాజులు వందల సంవత్సరాలు పరిపాలిస్తే 1200వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం దాకా పరిపాలించినప్పుడు ఏనాడు ఎవడు కొట్టుకరావలేదే మతం పేరు మీద. రాజులు రాజ్యం గురించి కొట్లాడుకున్నారు తప్ప ప్రజలు ఎందుకు కొట్టుకున్నారా? మొఘలు పరిపాలించేటప్పుడు హిందూ ముస్లిం ఎడగొట్టుకున్నారా? నిజాము 224 ఏళ్ళు పరిపాలించి ఎడగొట్టుకున్నారా? ఆయన పరిపాలన చేసిండు, పైగా ప్యాలెస్ కట్టిండు, ఇంకోటి కట్టిండు, 21 హాస్పిటల్ కట్టిండు, ఇంకోటి ప్యాలెస్లు కట్టిండు, ఇంకోటి కట్టిండు. అలా యూజ్ అవుతుంది. అలా హోటల్ పెట్టిండ్రు, అలా వాళ్ళు కట్టిన ఇంకా ఏదో రకంగా ఇప్పుడు నేటికి యూజ్ అవుతున్నాయి. ఎన్ని పెట్టిండ్రా కంపెనీ? ఆల్విన్ కంపెనీ పెట్టిండు, ఆల్విన్ వాచ్ కంపెనీ. ఓకే, ఆడ వరంగల్లో అజం జాహీ మిల్స్ పెట్టిండు, బట్టలకు సంబంధించింది. ముస్లిం వాడేరా చివరి నిజాం. ఇవాళ ఉస్మానియా హాస్పిటల్ కట్టించిండు, ఉస్మానియా యూనివర్సిటీ కట్టించిండు. మరి ముస్లిం వాడేరా దొంగముండా? ఎన్ని 4 ఎయిర్పోర్ట్లు ఉండే. దుండిగల్లో ఒక ఎయిర్పోర్ట్ ఉండే, వరంగల్లో మామునూరులో ఒక ఎయిర్పోర్ట్ ఉండే, హైదరాబాద్ హకీంపేటలో ఒక ఎయిర్పోర్ట్ ఉండే, బేగంపేటలో ఒక ఎయిర్పోర్ట్ ఉండే. 4 ఎయిర్పోర్ట్లు నిజాం గారు ఉన్నప్పుడు. ఒక దేశానికి కావాల్సిన అన్ని దేశానికి కావాల్సిన కదా దేశమే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బ్యాంకు పెట్టిండు. ఓకే, కరెన్సీ ప్రింట్ చేసేది, గన్ ఫౌండరీ, గన్నులు తయారు చేసేది. ఇది అదని ఏం లేదు. ఆ సిర్పూర్ కాగజ్ నగర్ లా కాగితం తయారు చేసేది. దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే మొదటి రైల్వే ఇది. ఎంత ఫేమస్? ఎవడు పెట్టినరా? ఏపీఎస్ తెలంగాణ ఆర్టీసీ. వాళ్ళ అమ్మ పేరు జహ్రా బేగం మీద ఉంటే జెడ్ అనే అక్షరంతో ఇప్పటికి నేటికి ఉంటుంది తెలంగాణ ఆర్టీసీ. అన్ని బస్సుల పేర్లు జడ్ తోటి స్టార్ట్ అవుతాయి. నా చిన్నగా ఉన్నప్పుడు అయితే డబుల్ డెక్కర్ బస్సులు చూస్తున్నాయి హైదరాబాద్లో. ఎవడు పెట్టిండే? పురాణా పూలు ఓడి కట్టిండు, నయా పూలు ఓడి కట్టిండు, గోల్కొండ కోట ఓడి కట్టిండు, చార్మినార్ ఓడి కట్టిండు. అయ్యి వచ్చి కట్టినాడు. నీ మోడీ గుజరాత్ బాడకాలు వచ్చి కట్టినారు, రాజస్థాన్ బాడకాలు వచ్చి కట్టినారు. పో ఓల్డ్ సిటీ పో, లాల్ దర్వాజ చూడిపో, ఇంకో ఊరు చూడిపో. నేను పోయినా మంచిగున్నారు. హిందువులు ముస్లింస్ అందరూ అన్నదం లెక్క బతుకుతున్నారు. ఈ నువ్వు లంచ కొడుకు వచ్చి కొట్లాడి పెడుతున్నారు తప్ప ఏనాడు కొట్టుకదాలే హిందువులు ముస్లింలు. దొంగముండా పొద్దుగా లేస్తే గలీజ్ చెప్తావు. ఎన్ని చెరువులు కట్టించారా? మీరాలం చెరువు, ఉస్మాన్ సాగర్ చెరువు, ఇలా గండిపేట చెరువు అంటున్నారు. ఇంకోటి హిమాయత్ సాగర్ చెరువు. జంట నగరాలకి తాగునీరు సాగునీరు అందించింది ఓడరా? ఎన్ని రకాల హాస్పిటల్ రా? మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డల, ఈడ కోరంటీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్, ఆడపోతే నీలఫర్ హాస్పిటల్ ఉబ్బసం చిన్నపిల్లల కోసం, ఆడపోతే నిమ్స్ హాస్పిటల్. ఇన్ని రకాల 21 రకాల హాస్పిటల్ ఎవడు కట్టిస్తారా? ప్రజలు నాశనం కావాలి, హిందువులు నాశనం కావాలనుకుంటే. వరదలు వస్తే 1908లో వరదలు వస్తే 7వ నిజాము మీర్ మహబూబ్ అలీ ఖాన్ గారు ఆయన తన ప్యాలెస్ని ఓపెన్ చేసి అలా పడుకొనిచ్చిండు. వాళ్ళు వచ్చిన వాళ్ళకి తిండి పెట్టిండు. ఆయనని తీస్మార్ ఖాన్ అనేటోళ్ళు 7వ నిజాంని. ఓకే, ఆయన పాము కాటికి మంది ఇచ్చేటోడు. ఎవరికే నీతులు చెప్తున్నారు. ఈ హైదరాబాద్ చిన్నగా అయిపోయింది గోల్కొండ అని చెప్పి అక్కడ దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని నిర్మించండు కుతుబ్ షాహీలు, కులీ కుతుబ్ షా గారు. ఎవడే చెడగొట్టింది? నీ లంజ కొడుకులు చెడగొడుతున్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆర్యబాపన్ లంజ కొడుకులు. ఒక్కటి చెప్పురా. స్వతంత్రం వచ్చినాక కాంగ్రెస్ వాడు కట్టిండు. స్వతంత్రం ముందు అప్పుడు ఉన్నటువంటి రాజులు కట్టిండ్రు. రాష్ట్రకూటులు కావచ్చు, చాళుక్యులు కావచ్చు, నిజాములు కావచ్చు, అసఫ్ జాహీలు కావచ్చు, కుతుబ్ షాహీలు కావచ్చు, శాతవాహనులు కావచ్చు, కాకతీయులు కావచ్చు, మీ మొఘళ్ళు కావచ్చు. నీ బాపన్ లంచ కొడుకులు ఎడగట్టిర్రో చెప్పు. ఛత్రపతి శివాజీ అంటావు. ఆ బీసీ వానికి బొట్టు పెట్టలేదు, వానికి పట్టాభిషేకం చేయలేదు, వాని భార్యతోటి వాని చంపించిర్రు శివాజీని, వాని కొడుకుని చంపించిర్రు ఔరంగజేబ్ తోటి.
వాని ఒకరినేమో సతారులో వారేసిర్రు, ఇంకొన్నేమో రాయగడ్ల వారేసి వాళ్ళు చిత్లో ఉన్న ఆర్య బ్రాహ్మణ పీష్వాలు ఏది యొక్క పూనాల రాజ్యం వెళ్ళారు. నీ నాగ్పూర్ సంత్రాల బత్తాయిలు పిండుతాం, గుర్తుపెట్టుకో దొంగలంజ. తీసుకెళ్లేలాగా ప్రపంచానికి విశ్వగురు విశ్వమిత్రగా మన దేశాన్ని చేయాలి అంటే ఎడ చేసిండ్రా ఇలా పాకిస్తాన్కి 19%. చూడండి మిత్రులారా, ఎడ చేసి విశ్వగురు కాదా, విశ్వగురువు వాడు, విశ్వగురువు వాడు కరసేవకులను 300 మందిని చంపిండు. ఆ బూచి చూపెట్టి ఆ యొక్క శవాలని ఓపెన్ టాప్ జీప్లు వేసుకొని అట్లా 3000 మంది బావి నిండా నింపిండు ముస్లింల శవాలని. 30 ఏళ్ళ నుంచి ఆడ కాంగ్రెస్ రాకుండా చేయడానికి ప్రయత్నం చేసిండు. అంటే ప్రజల దృష్టిని ఇక డే టు డే సమస్యల నుంచి మరల్చి హిందూ ముస్లిం గొడవలు ఉంటాయి. గుజరాత్ వండి వాడు గ్రేట్ ఉంది, ఏం లేదు, బంక్ ఉంది. మా చెల్లె ఆడ 2-3 ఏళ్ళు ఉన్నది, ఏం లేదు గుజరాత్లో, ఆడ అంత ప్రచారం తప్ప ఏం లేదు. ఈ విషగురువు చూడండి, విషగురువు చూడండి మిత్రులారా, జాతీయవాద దేశభక్తి పాలన భారతీయులకు. చూడండి, చైనాపై ఎంతుంది సుంకం. అమెరికా ఏం చేసింది, ట్రంప్ గారు, ట్రంప్ నా దోస్త్ అన్నాడు, హౌడీ మోడీ అన్నాడు, నమస్తే ట్రంప్ అన్నాడు, లౌడా అన్నాడు, లస్క్ అన్నాడు, అన్నాడు. ఇలా చైనా మీద టారిఫ్ అనే సుంకము ఎంత 90 రోజులకి నిలిపివేసిండు ట్రంప్ గారు. ఓకే, పాకిస్తాన్ మీద ఎంత తీసుకుంటుండు, 19% సుంకం తీసుకుంటుండు టారిఫ్. ఓకే, బంగ్లాదేశ్ మీద 20%, అదే భారతదేశం మీద 50%. ఇది విషగురువు చేసిన ఘనకార్యం. మరి ఇలా చెప్పడానికి ఇన్ని దేశాలు తిరిగిండు కదా, చిన్న చిన్న దేశాలు, ఘనా పోయిండు, ట్రినిడాడ్ పోయిండు, అది ఒక దేశం ఉంటుందని కూడా తెలియదు. వీనికి అవార్డులు తెప్పించుకున్నాడు, కానీ మనకు ఒక్క డీల్ చేసుకొచ్చి చెప్పు, వీడి తిరిగింది ఎందుకోసం పోయిండు ఆయన ఈ బాడుకో. కేవలం అదానికి కాంట్రాక్ట్లు ఇప్పించడానికి, బొగ్గు కాంట్రాక్టు, సీపోర్టు, ఎయిర్పోర్టు, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వానికి ఇప్పిస్తే వీనికి ఏం లాభం. వాళ్ళు చెప్తున్నారు క్లియర్గా, నీరవ్ మోడీ క్లియర్గా చెప్పిండు, అరే చెత్త నా కొడుకులారా మమ్మల్ని తిట్టకండ్రా. ఓకే, మా అందులో మాది 15 నుంచి 20% మిగిలిందంతా ఈ బాడక తింటుండ్రా, మోడీ గాడే తింటుండ్రా అని చెప్తున్నారు. అదే మన్మోహన్ సింగ్ గారు పిఎం రిలీఫ్ ఫండ్ ఉండే ఆర్టీఐ కింద వచ్చేది, దాని పేరు మార్చి పిఎం కేర్ ఫండ్ అని మార్చిండు. లక్షల కోట్లు వ్యాపారస్తుల దగ్గర జమ చేస్తుండు, లేకపోతే ఐటీ దాడి సిబిఐ అంటున్నాడు. సో అట్లా పిఎం కేర్ ఫండ్స్ కింద తెచ్చుకొని లక్షల కోట్లు దానికి లెక్క చెప్పడంట. అది ఎన్జిఓ అది తీసిన పర్సనల్ అయితే పిఎం ఎందుకు పెట్టుకున్నావు, దానికి నరేంద్ర మోడీ ఫౌండేషన్ అని పెట్టుకుని సిబిఐ ఈడీ ఐటీ చూపెట్టి పైసలు ఎక్స్టార్షన్ చేస్తున్నారు. అది హప్తా వసూలు చేస్తారు కదా, అది రౌడీ గాళ్ళు గట్లా చేస్తున్నారు, దొంగ లంచా కొడుకులు. అదే అందుకే అంటున్నా, దేశంలో ఈ బీజేపీ ఉన్న రోజులు బీజేపీ పార్టీ నడుస్తున్నది ఆర్య బనియాల వల్ల, ఆర్య బ్రాహ్మణుల వల్ల. కాబట్టి ఇలా దేశ సంపద కానీ దేశంలో ఏది కానీ ఈ ఆర్య బనియాలకు అనుకూలంగా, ఆర్య బ్రాహ్మణులకు అనుకూలంగానే ఉంటుంది. పాలసీస్ అయినా సరే, సంపద దోసుకోవడానికి కావాల్సిన పాలసీస్ అని ఈ ఆర్య బనియాలకు అనుకూలంగానే ఉంటుంది. వాడు తప్ప మిగతా ఎవరు మనుషులు కాదు. వాళ్ళ బ్రహ్మ ఎందుకు సృష్టించండి ఇలా అందరూ అంటే ఈ ఈ ముక్కులకెళ్ళి వచ్చినాక సేవ చేయడానికి, అంతే. కాబట్టి దొడ్డు రేషన్ బియ్యం ఇస్తాడు. అది కూడా పండించగానే ఇయ్యాడు. 10 ఏళ్ళలో ముక్కిపోయి అలా జగలేక కొత్త బియ్యం అలా ఎడబెట్టాలని తెలియనప్పుడు ఆ గిడ్డంగులలో ఆడ జగలేదు కాబట్టి, ఇంకా అది లేదు కాబట్టి ఆ పాలవచ్చేటి ఇస్తాడు. అబ్బా మా మోడీ అంత మంచోడు, వాడు వండించి మా ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినాడు వాడుకో. ప్రాంత భాషకు అతీతంగా హిందువులుగా ఉండాలి. మార్వాడి అంటే మన హిందువే, మాదిగా అంటే మన హిందువే. కాబట్టి మన వాళ్ళని మనం కలుపుకునే ప్రయత్నం చేయాలి. కలుపుకోవాలంటే ఏం చేయాలి, రే కమ్ జాతి వాళ్ళ అని తిట్టాలి కదా, మూతికి ముంత కట్టాలి, ముట్టికి చీపురు కట్టాలి, దేవదాసి చేయాలి, అవునా కాదా? రోడ్లు ఇప్పటికి ఎవరు ఉడతారే, ఒక్క బాపం తుడుస్తాదే దొంగ ముండ. గుజరాతీయులు రాజధానిలో వచ్చి అన్ని బిజినెస్ లో ఎంటర్ అవుతున్నారు, మమ్మల్ని బిజినెస్ చేసుకొని ఇస్తలేరు, వాళ్ళ డామినేషన్ పెరిగిపోతుందని అంటున్నారు వాళ్ళు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి లొల్లుల్లో పడిపోయి దానికి పిచ్చి లొల్లి అంట. తెలంగాణ ప్రజల వ్యాపారాలు సంకనాకపోతే దానికి పిచ్చి లొల్లి అంట. ఎంత అన్యాయం ఇది. అంటే తెలంగాణ కొమట అయినా బతకొద్దా, తెలంగాణలో ఒక రెడ్డి అయినా బతకొద్దా, ఒక మాదిగా అయినా బతకొద్దా, వీళ్ళు వ్యాపారాలు చేసుకోవద్దా? అక్కడెక్కడో వచ్చినోడే బతకాలనా? మళ్ళీ ఈడ దోసుకున్న సొమ్ము ఈడ ఖర్చు పెడతాడు, ఇక్కడ పొరగానే ఐరి చేసుకుంటాడు, దొంగ ముండ. అది లొల్లి అంట. మన బతుకు తెరువు దానికి లొల్లి లెక్క కనిపిస్తుంది ముండకి. సిగ్గులేని లంచమండ.
కొట్లాడుకుంటారు